ఇది కూడా చూస్తున్నాను బాగానే, సెల్ ఫోన్ టవర్స్ వేస్తాం మీ దగ్గర అని. అబ్సల్యూట్లీ ఇది చాలా ఎక్కువనే జరుగుతుంది సార్. అది సిటీస్ లో అయితే బూస్టర్ అంటాం మనం, టవర్ లాగానే ఇంటి పైన బూస్టర్. కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే మాకు రేడియేషన్స్ ఎఫెక్ట్ అది ఇది జరుగుతుంది అని చెప్పేసి డినై చేస్తారు. కాకపోతే చాలా మంది ఊరికేనే మంత్లీ 25,000 35,000 మీకు రెంట్ వస్తుంది, మీ బిల్డింగ్ పైన టోటల్ పైన మేము ఒక బూస్టర్ పెడతాం, సమ్ ఎయిర్టెల్ వోడాఫోన్ ఏదో ఒకటి చెప్పేసి బూస్టర్ పెడతాం మేము అని చెప్పేసి అప్లై చేసుకోమంటారు. సో అప్లికేషన్ కి కూడా ఒక చిన్న ఛార్జ్ ఉంటుంది, అప్లికేషన్ ఫీజు 15,000 20,000 అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు. అది అయిపోయిన తర్వాత మరి నీకు పెట్టి చేసిన ఫస్ట్ టైం పెట్టినందుకు ఒక 10 లక్షలు మీకు ఇస్తారు. దాని తర్వాత మంత్లీ 35,000, మరి ఆ 10 లక్షల నుంచి నాకు ఎంత ఇస్తావు అని అడుగుతారు. సో విక్రమార్కుడు సినిమాలో చెప్తాడు కదా, ఖచ్చితంగా లచ్చిందే అన్నట్టు. సో మరి నీకు ఇన్ని లక్షలు వస్తున్నాయి కదా, నాకు ఎంత ఇస్తావు అంటే నీకు ఒక అమౌంట్ వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, ఒక 2 లక్షలు 3 లక్షలు నీకు ఇస్తా అని. మరి నీకు అవి నేను పడిపియాలి అంటే ఫస్ట్ నువ్వు ఇనిషియల్ గా అప్ ఫ్రంట్ నాకు ఇంత అమౌంట్ కట్టాలి, అప్ ఫ్రంట్ అమౌంట్ ఇస్తే మాత్రమే నీకు ఈ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ ఇక వాళ్ళతో మాట్లాడి నీట్ గా వాళ్ళ నుంచి వెళ్ళి డబ్బులు వేయించుకుంటారు. బిల్డింగ్ ఓనర్ కదా, ఆటోమేటిక్ గా డబ్బులు ఉంటాయి అని చెప్పేసి సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షలు అట్లా ట్రాన్స్ఫర్ చేయించుకొని దాని తర్వాత అప్లికేషన్ ఫీజు ఒక 20,000 25,000 అట్లా మొత్తం ఒక 2 to 3 lakhs తీసేసుకుంటారు. సేమ్ లైక్ ఫార్మర్స్.